Oh my god. Fine. I'll do it myself. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రెసెంట్ మన దగ్గర టెస్లా సైబర్ ట్రక్ అయితే ఉంది. ఇది కూడా టాప్ మోడల్, బీస్ట్ మోడల్ అన్నమాట. చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా రోజుల నుంచి ఈ కార్ మన ఛానల్ లో తీసుకోవాలని చూస్తా ఉన్నాను. ఫైనల్లీ ఇక్కడ పాసిబుల్ అయితే ప్రెసెంట్ నేను కాలిఫోర్నియాలో అయితే ఉన్నాను. ఈ వీడియోలో మనం కార్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, డ్రైవింగ్ ఇంప్రెషన్స్ కూడా చూద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను డ్రైవ్ చేయకపోవచ్చు, అది కూడా ట్రై చేస్తాను ఒకసారి చేయడానికి, ఎందుకంటే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటది. సో మనం సీట్ లో కూర్చుంటే అదే మొత్తం కంట్రోల్ లో తీసుకుంటది. అవన్నీ మనం వీడియోలో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఫ్రంట్ నుంచి చూద్దాం. ఫ్రంట్ చూడొచ్చు లుక్ ఎంత బాగుందో కార్ ఇది. అండ్ ఇది మొత్తం మీరు బాడీ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్, ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. సో ఈవెన్ స్టోన్స్ ఇలాంటి తగులుతుంటాయి కదా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, సో అవి హిట్ అయినా కానీ దీనికి సొట్టలు పడడం అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది దీనిలో బ్యూటీ అని చెప్పొచ్చు. ఈ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కాకపోతే మైనస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఎడ్జెస్ మనకి చాలా షార్ప్ ఉన్నాయి. సో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఈజీగా చేతులు అయితే కట్ అవుతాయి. మొత్తం ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. అండ్ ఇక్కడ లైట్స్ చూడొచ్చు, లైట్స్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్తో వస్తుంది. అండ్ చూడొచ్చు ఎంత బాగుందో చూడడానికి. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు చాలా కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది ఫ్రంట్ కెమెరా, ఇది రేడార్ అయితే కాదు, రేడార్ బేస్డ్ అయితే యూజ్ చేయదు టెస్లా, మొత్తం కెమెరా బేస్డ్ అనమాట ఎడాస్ అంతా. మొత్తం కెమెరాస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవంతా కెమెరా సిస్టమ్. ఫ్రంట్ మీకు లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉంటుంది, బాటంలో మీకు ఇక్కడ లైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి టోయింగ్ హుక్, ఇక్కడ ఒక హుక్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఒక హుక్, ట్రక్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది దగ్గర దగ్గర ఈ మోడల్ అయితే మాత్రం 5000 kgs వరకు వెయిట్ని లాగగలదు. ఇంకా దీని కింద మోడల్స్ అయితే 3400 3500 వరకు కేఎస్ అయితే వెయిట్ లాగగలవు. సో ఇది టాప్ మోడల్, ఇది బీస్ట్ మోడల్ అనమాట. దీని కింద మనకి ప్రీమియం ఉంటుంది, దాని కింద ఇంకా బేస్ మోడల్ ఒకటి ఉంటుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది మీకు ట్రై మోటార్స్తో వస్తుంది. 3 మోటార్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 2 మోటార్స్ ఉంటాయి, ఫ్రంట్ ఒక మోటార్ ఉంటుంది. అదే మనం దీని కింద మోటార్స్కి వెళ్ళాం అనుకోండి 2 మోటార్స్ అయితే ఉంటాయి. సో అది దీనిలో స్పెషల్. వీల్స్ చూడండి, టైర్ ప్రొఫైల్ ఏమైనా మెన్షన్ చేశారా? ఇక్కడ మెన్షన్ చేస్తుంది టైర్స్ చూడొచ్చు, 20 inch టైర్స్. ఇవి ఆఫ్ రోడ్ ఫోకస్డ్ అనమాట, చాలా బాగున్నాయి టైర్స్. అండ్ ఈవెన్ మనం దీని రైడ్ హైట్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇది మీకు ఎయిర్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మన నార్మల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు మీకు చూస్తే అంత డౌన్లో ఉందనుకోండి, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 201 mm ఉంటుంది. అదే మనం కంప్లీట్గా కార్ని పైకి లేపాం అనుకోండి, గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా 205 mm పెరుగుతుంది. టోటల్ 405 406 mmకి గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. కార్ చాలా పొడుగ్గా ఉంటుంది. ఇది మీకు దగ్గర దగ్గర 5.7 మీటర్ లెంత్ అయితే ఉంటుంది కారు. కానీ ఈజీగా మనం తిప్పొచ్చు దీన్ని, టర్నింగ్ రేడియస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి ఆల్ వీల్ స్టీరింగ్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వీల్స్ కూడా మనకి తిరుగుతాయి మనం స్టీరింగ్ తిప్పినప్పుడు. సైడ్స్ మీరు ఇంకా అబ్జర్వ్ చేశారనుకోండి, కెమెరాస్ మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, సో ఇది ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ ఓఆర్ఎంకి కెమెరా ఉంటుంది అనుకుంటారా, ఏమి ఉండదు, ఇక్కడ ఉంటుంది కెమెరా. టెస్లాలో కెమెరా సిస్టమ్ చూస్తే మాత్రం సేమ్ మోడల్ వై ఎలా ఉందో అలానే పెట్టారు. అండ్ డోర్స్ ఓపెన్ చేయాలంటే సైడ్ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద ఇట్లా ప్రెస్ చేస్తారు, డోర్ అయితే ఓపెన్ అయితే మీరు డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఈవెన్ బ్యాక్ సైడ్ డోర్స్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇది బ్యాక్ సైడ్ లుక్ ట్రక్ అంతా ఎలా ఉందంటే చెక్కినట్లు ఉంది. మనము ఒక చెక్క తీసుకొని చెక్కితే వస్తుంది చూసారు, షేప్ ఆ టైప్లో ఉంది. చాలా ఫ్యూచరిస్టిక్ ఉంది డిజైన్ అయితే. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎడ్జెస్ చూడొచ్చు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదొకటే డిజైన్లో కొద్దిగా బాగా అనిపించలే. బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇది. అండ్ ఈవెన్ ఇది బుల్లెట్ కూడా తీసుకోగలదంట, బుల్లెట్ ప్రూఫ్ కూడా అంటున్నారు వీళ్ళు. ఏదైతే గ్లాస్ కనిపిస్తుందో మీకు సైడ్ గ్లాస్, ఇది కూడా ఫస్ట్లో బుల్లెట్ ప్రూఫ్ అది అన్నారు, కాకపోతే ఇది ఆర్మర్ గ్లాస్ అనమాట. అంటే ఇది మీకు కొంచెం చిన్న చిన్న రాళ్ళు తగిలిన అట్లాంటివి అయితే ఇది ఇరిగిపోదు, షటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంత ఈజీగా అయితే మీకు విండ్ స్క్రీన్ కానివ్వండి, ఫ్రంట్ గ్లాసెస్ అయితే పగలవు. విండ్ స్క్రీన్ కూడా ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద విండ్ స్క్రీన్ మీరు ఏ కార్లో చూసి ఉంటారు, సైబర్ ట్రక్లోనే ఉంటుంది. ఈవెన్ వైపర్ చూడొచ్చు, ఇది 4 feet ఉంటుంది వైపర్. ఇంత పెద్ద వైపర్ మీరు అసలు ఎక్కడ చూసుంటారు, ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా టెస్లా సైబర్ ట్రక్లో ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ దీనికి మెయిన్ అట్రాక్షన్ బ్యాక్ సైడే ముఖ్యంగా. ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనకి కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అప్ డౌన్ ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. కార్గో స్పేస్ ఇది.
సో ట్రక్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత పెద్దగా ఉందో, 1897 లీటర్స్ ఉంటుంది ఇది. ఇంత కార్గో స్పేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక మీరు టైల్ గేట్ ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చాలు. ఇక్కడ బటన్ ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ కూడా సింపుల్, కాకపోతే క్లోజింగ్ మాన్యువల్ చేసుకోవాలి మనం. కాకపోతే సాఫ్ట్ క్లోజ్తో వస్తుంది. ఇట్లా వదిలేస్తారు, ఇక్కడ తీసుకొచ్చి అదే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం క్లోజ్ చేయాలనుకోండి రూఫ్ని ప్రెస్ చేస్తే చాలు, డౌన్ బటన్. ఇక్కడ వచ్చి రూఫ్ అయితే క్లోజ్ అవుతుంది. సింపుల్గా ఉంది ఆపరేషన్ అయితే. 2 యారోస్ అంతే, అప్ డౌన్. అండ్ ఇది ఈ మెటీరియల్ వచ్చేసరికి ఇది మెటల్ అయితే కాదు, లైక్ ఇది ప్లాస్టిక్ పాలిమర్ టైప్ అనమాట. కాకపోతే ఇది కూడా మీకు వెయిట్ ని క్యారీ చేస్తుంది. ఒక 136 kgs వరకు మీరు వెయిట్ దీని మీద పెట్టచ్చు. అంటే మీరు పైకి ఎక్కినా కానీ ఏం కాదు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఇక్కడ చూస్తే మీకు బీస్ట్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది, అంటే 3 తలకాయలు కనిపిస్తుంది ఉల్ఫ్ లాగా. ఇది బీస్ట్ మోడ్ కి అయితే ఉంటుంది. లోపల చూపిస్తాయి ఇది మీకు, ఇంకా బాగుంటుంది యానిమేషన్. అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ కెమెరా ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఎగ్జాస్ట్ ఇట్లాంటివి ఏముండవు, ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. అండ్ ఇక్కడ కొన్ని లైట్స్ అయితే ఉన్నాయి. మీరు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంది మీకు ఛార్జింగ్. సో ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. టెస్లా సూపర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 250 kW 350 kW ఇట్లాంటి ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఓవరాల్ లుక్ అయితే మాత్రం బయట నుంచి అదిరిపోయింది. కార్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ సీట్ లోకి వెళ్దాం. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది. మనం బాటిల్స్ ఇలాంటివి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్ కూడా ఈజీగా మీరు పెట్టుకోవచ్చు. స్పేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ మనకి 2 బటన్స్ ఉంటాయి, ఒకటి డోర్ ఓపెన్ చేయడానికి, ఒకటేమో విండో కంట్రోల్ చేయడానికి. బ్యాక్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం కంఫర్ట్ కూడా చాలా బాగుంది. స్పేస్ చాలా పొడుగ్గా ఉంది కారు. ఖచ్చితంగా స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు దీనిలో. కొద్దిగా అనటై సపోర్ట్ ఉంటే బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఇలా కూర్చుంటే కొద్దిగా కష్టంగా, నార్మల్గా ఇలా కూర్చుంటే మాత్రం కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ముగ్గురు అయితే కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా. మధ్యలో కూడా మీకు ఫ్లాట్ అన్నమాట, ఎక్కడ మీకు బంప్ అయితే ఏం లేదు. సో ఈజీగా మీరు ముగ్గురు అయితే కూర్చోవచ్చు. మధ్యలో మీకు సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. సో 2 కప్ హోల్డర్స్ తో వస్తుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా బాగుంది. ఈవెన్ మనకి డోర్ ఇక్కడ ఏదైతే మనం చేతులు పెట్టుకుంటే అవన్నీ మనకి సాఫ్ట్ టచెస్ తోనే వస్తున్నాయి. ఫ్రంట్ సీట్ కి మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మనకి స్క్రీన్ ఇస్తారు. ఇది 9.4 ఇంచ్ డిస్ప్లే అయితే ఇస్తారు. సో ఇది మీకు ఆల్రెడీ చూపించాడు టెస్లా మోడల్ వైలో. ఇక్కడ నుంచి మీరు ఏసీ కంట్రోల్ కానీ, మూవీ చూడాలనుకుంటే మూవీ చూడొచ్చు. ఈవెన్ గేమ్స్ ఆడాలనుకున్నా కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇది లోపల క్యాబిన్ వ్యూ. టాప్ లో చూస్తే మీకు గ్లాస్ కనిపిస్తుంది కదా, దీనికి ఎలాంటి బ్లైండ్ అయితే లేదు. కాకపోతే ఇది యూవీ రేస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది సన్ నుంచి వచ్చాయి. ఒకసారి మనం ఫ్రంట్ సీట్ కి వెళ్దాం, ఇంకా ఫ్రంట్ సైడ్ కూర్చొని చూద్దాం ఎలా ఉంది. ఇది డ్రైవర్ సైడ్ డోర్. ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, మనకి రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం విండోస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఓవర్ మీరు కంట్రోల్ చేయాలి అంటే మాత్రం ఆ స్క్రీన్ నుంచి కంట్రోల్ చేయాలి, మెయిన్ స్క్రీన్ నుంచి. లోపల ఈ సీట్స్ మనకి ఫ్రంట్ సీట్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేయొచ్చు. వెంటిలేషన్, హీటింగ్ 2 అయితే దీనిలో అయితే ఉంటాయి. అండ్ పెడల్స్ కూడా చూడొచ్చు, మొత్తం చాలా బాగున్నాయి మెటల్ పెడల్స్. అండ్ దీని లోగో చూడొచ్చు, సైబర్ ట్రక్ అని చెప్పేసి. సో ఈ లోగో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ మనం దీనికి ఫ్రంట్గా ఓపెన్ చేయొచ్చు. ఫ్రంక్ ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసాం అనుకోండి, సో ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ వచ్చేసరికి 200 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ లో కూడా ఈ సైబర్ ట్రక్ ఈ లోగో అయితే కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం దీనిలో వాషర్ ఫ్లూయిడ్ అయితే పోయాలి. సో ఒకసారి మనం దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం, క్లోజ్ అవుతుంది. లోపలికి వచ్చాం అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. డాష్ బోర్డ్ అయితే లైక్ అల్కంటారా టైప్ ఫినిష్ అయితే ఉంది. ఇది యాక్చువల్ అల్కంటారా అయితే కాదు, కొద్దిగా సాఫ్ట్ మెటీరియల్, ఇది క్లాత్ టైప్ ఫినిష్ అయితే ఉంది. ఈవెన్ టాప్ మీరు చూసినా కానీ ఎవ్రీథింగ్ అదే ఫినిష్, సైడ్స్ ఎవ్రీథింగ్ బాగుంది. క్యాబిన్ అయితే మీకు చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంది. స్టీరింగ్ వీల్ చూడండి ఎలా అవుతుందో. సో ఇది మీకు స్క్విర్కిల్ అంటారు వీళ్ళు, స్క్వేర్ సర్కిల్ మిక్స్ అనమాట, డబుల్ డి స్ట్రక్చర్, చాలా బాగుంది. ఇక్కడ దీని లోగో చూడొచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఫిజికల్ బటన్స్ ఇచ్చారు, ఇండికేటర్స్ కి, లైట్స్ కి, లైట్ ఇవన్నీ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. వైపర్స్ కూడా. ఇది స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే హారన్ వీళ్ళ వెరైటీగా ఉంటాయి సౌండ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ హారన్ కొడితే తప్పు అనమాట, సో హారన్ కొట్టకపోవడం మంచిది. అండ్ ఇంకా సెంటర్లో విషయానికి వస్తే ఇక్కడ మొత్తం మనకి చాలా స్పేస్ అయితే ఉంది సెంటర్లో. ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ 2 ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఆర్మ్ రెస్ట్ ఉంది కదా, దీని కింద కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఏదైనా ఉందా అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, స్క్రీన్. దానికన్నా ముందు పైన చూసారనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఈ IRVM కూడా డిజైన్ చేస్తే సైబర్ ట్రక్ ఎలా అయితే ఫినిషింగ్ ఉందో సేమ్ అలానే డిజైన్ ఇచ్చారు వీళ్ళు, IRVM కూడా. అండ్ ఇక్కడ ఒక కెమెరా కనిపిస్తుంది మనకి లోపల. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది చూడొచ్చు, హజార్డ్ కి అండ్ పార్కింగ్, న్యూట్రల్, డ్రైవ్ అవి కూడా ఇక్కడ మీకు అయితే వస్తాయి. టాప్ లో ఉంటాయి, లేకపోతే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేయాలి. ఈ స్క్రీన్ నుంచి కూడా మీరు గేర్ సెలెక్టర్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇది స్క్రీన్, మెయిన్ స్క్రీన్ అయితే ఇది టోటల్ 18.5 ఇంచ్ డిస్ప్లే. ఇది చాలా పెద్ద స్క్రీన్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మీరు మిగతావన్నీ కంట్రోల్ చేయొచ్చు. సో దీనిలో
బాగా అనిపించేది నాకు వీళ్ళది సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది టెస్లా వాళ్ళది. సో ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది. జస్ట్ మీరు ఒక్క బటన్ అంతే, ఇక్కడ స్టార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ అని కొట్టండి అంతే. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలో మ్యాప్లో వేయండి, అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది, మొత్తం కంట్రోల్లో తీసుకుంటుంది, నీట్గా పనిచేస్తుంది. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు, అంత జాగ్రత్తగా ఇది మనకి తీసుకెళ్తుంది. ఇది నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం కంట్రోల్స్ మనకి ఇక్కడే ఉన్నాయి. ఏసీ కంట్రోల్స్ చూడొచ్చు, ఏసీ కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ రేర్ ఏసీ కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ఎయిర్ ఫ్లో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మిగతా విషయాలకు వెళ్తే ఇక్కడ మనకి అన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. కంట్రోల్స్ ఇక్కడ మిర్రర్స్ ఫోల్డ్ చేయాలన్నా ఇక్కడ నుంచి మనం చేయాలి. మీరు రైడ్ హైట్ పెంచాలి తగ్గించాలంటే ఇక్కడ నుంచి మనం రైడ్ హైట్ అయితే తగ్గించవచ్చు, పెంచవచ్చు. హెడ్ లైట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడే ఉంటాయి. అండ్ డైనమిక్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు మోడ్స్ ఉన్నాయి. కంఫర్ట్, స్టాండర్డ్, బీస్ట్ మోడ్లో పెట్టారనుకోండి కార్ని, ఇది మీకు 2.6 సెకండ్స్లో 0 to 100 అయితే వెళ్ళిపోద్ది. అండ్ దీని మిగతా ఫీచర్స్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను. టెస్లా మోడల్ వై చెక్ చేయండి. ఈ డిస్ప్లేలో మీరు ఏమేమి పనులు చేయొచ్చు ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూపించాను. ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి డీటెయిల్గా ఎలా తెలుసుకోలేదు. ఒకసారి మనం ఇంకా కార్ని డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా టెస్లా సైబర్ ట్రక్. ఇక్కడ నేను ఎక్కువసేపు డ్రైవ్ చేయకూడదు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. డ్రైవింగ్ కూడా ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, ఫస్ట్ టైం నేను డ్రైవ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ కూడా. ఇక్కడ నుంచి మనం డ్రైవ్ సెలెక్ట్ చేయాలి. మన ఫిజికల్ గా గేర్ సెలెక్టర్ అయితే ఉండదు, ఇక్కడే సెలెక్ట్ చేయాలి. డ్రైవ్ లో పెట్టాను ప్రస్తుతానికి అయితే. సో పోదాం. స్టీరింగ్ వీల్ చాలా డిఫరెంట్ గుర్తుంది, నాకైతే అంత బాగా అనిపించలేదు. స్టీరింగ్ వీల్ కొద్దిగా బెటర్ ఇస్తే బాగుండేది. టర్నింగ్ రేడియస్ చూద్దాం, ఎందుకంటే మనకి రేర్ స్టీరింగ్ తో కూడా వస్తుంది. సో ఈజీగా మీరు టర్న్ చేయొచ్చు చిన్న చిన్న సందుల్లో కూడా. కారు మనకి చాలా పొడుగ్గా కనిపిస్తూ ఉంటుంది కానీ టర్నింగ్ రేడియస్ కొద్దిగా తక్కువే ఉంటుంది. సో ఈజీగా మనం టర్న్ చేయొచ్చు. చాలా బాగుంది ఇది. డ్రైవింగ్ అయితే మాత్రం బీస్ట్, ఎందుకంటే దీనిలో మనకి దగ్గర 1170 NM టార్క్ ఉంటుంది. ఫుల్ టార్క్ మనం బీస్ట్ మోడ్లో పెట్టామనుకోండి మనకి 0 RPM నుంచి అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి తొక్కితే చాలు 2.6 సెకండ్స్లోనే మనం 0 to 100 అయితే వెళ్ళిపోవచ్చు. బీస్ట్ మోడ్లో పెడదాం ఒకసారి, బీస్ట్ మోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. డైనమిక్స్లోకి వెళ్దాం అనుకో, బీస్ట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. బీస్ట్ మోడ్ పెట్టేసాను ప్రస్తుతానికి అయితే. ఒకసారి లాంచ్ చేద్దాం. 0 to 100 ఇది జస్ట్ 2.6 సెకండ్స్ వెళ్తుంది. అంత ఫాస్ట్ వెళ్ళే మనం ప్రస్తుతానికి ఉన్న కండిషన్ ప్రకారం అయితే. ఓ మై గాడ్, మామూలు లేదు లాంచ్ అయితే. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీకు యానిమేషన్ కనిపిస్తుంది. లాంచ్ కంట్రోల్కి లాంచ్ చేస్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బా దీని లాంచ్ కంట్రోల్ అయితే. ఎంజాయ్ చేస్తారు మీరు దీన్ని. అండ్ స్టీరింగ్ వీల్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇది స్టీర్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది, మన నార్మల్ స్టీరింగ్ వీల్ లాగా కాదు. ఇది మన సెన్సార్ బేస్డ్ అన్నమాట. సెన్సార్ సెన్స్ చేస్తుంది. మనం స్టీరింగ్ తిప్పుతున్నప్పుడు ఎంత తిప్పుతున్నాం సెన్సార్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి ఇస్తుంది. సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ స్టీరింగ్ ర్యాక్ అయితే వెళ్తుంది. అప్పుడు ఎలక్ట్రికల్ మోటార్ స్టీరింగ్ ర్యాక్ ఎంత తిప్పాలి, మన టైర్స్ ఎంత తిప్పాలి, మనం స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బట్టి చూసుకుంటుంది అనమాట. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్, స్టీర్ బై వైర్. సో అందుకే మీకు స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా ఈ కార్లో చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి లాంచ్ చేద్దాం ఈ కార్ని. లాంచ్ అయితే ఫన్ అనమాట, చాలా బాగుంది. మళ్ళీ లాంచ్ 0 to 100 2.6 సెకండ్స్కి అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ ఉందో ఈ కారు. ఖచ్చితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ కార్ని సెల్ఫ్ డ్రైవ్లో పెడదాం. సెల్ఫ్ డ్రైవ్లో పెట్టి టెస్లా షోరూమ్కి వెళ్ళి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం సెల్ఫ్ డ్రైవింగ్ ఎలా చేయాలో చూద్దాం. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా సింపుల్ అన్నమాట. దీనిలో జస్ట్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ నావిగేట్లోకి వెళ్ళి మన అడ్రస్ ఇవ్వాలి. మేము ప్రజెంట్ టెస్లా షోరూమ్ అడ్రస్ అయితే ఇస్తున్నాము. అక్కడే దీన్ని డ్రాప్ చేయాలి కార్ని. మళ్ళీ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒకటే బటన్ స్టార్ట్ సెల్ఫ్ డ్రైవింగ్, ఇది ఒక్కటి ప్రెస్ చేసి చాలు, కథం ఇంకా మొత్తం అదే కంట్రోల్లో తీసుకుంటుంది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలామంది దీన్ని యూజ్ చేయడం చూసాను నేను ఇక్కడ నిన్న కూడా. అసలు ఈ కార్ ఏంటంటే ఇలా పెట్టేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కార్లో. ఇంకా వాళ్ళు ఏం ఆలోచించట్లేదు, మనం వెళ్తుందా కార్ ఏమైనా గుద్దుతుందా, ఇవన్నీ ఏం మైండ్లో వాళ్ళకి లేవు. సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టేస్తున్నారు, అదే ఇంకా చూసుకుంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ కూడా. సో ఇది ఇండియాలో కష్టం పనిచేయడం సెల్ఫ్ డ్రైవింగ్. ఇక్కడైతే మాత్రం చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సెన్స్ చేయడం కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా అదే చూసుకుంటాం. రెడ్ లైట్ పడింది, ఇప్పుడు రెడ్ లైట్ పడేసరికి ఇది ఆగిపోయింది. ఇక్కడ చూడవచ్చు మొత్తం అదే కంట్రోల్ తీసుకొని మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు, మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఐఆర్ఏమో జస్ట్ పేరుకి అనమాట, ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడ
ఇక్కడ కెమెరా నుంచి మనకి బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంది. బ్యాక్ కెమెరా ఈ కార్ లో మనకి 123 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 kilometers వరకు రేంజ్ అయితే ఇస్తుంది. సూపర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కి 1 hour లోపు ఈ కార్ ని మీరు ఫుల్ గా ఛార్జ్ చేసేయచ్చు. సౌండ్ విషయానికి వస్తే 15 స్పీకర్స్ వరకు ఉంటాయి. సో వీళ్ళ ఓన్ సౌండ్ సిస్టమ్ అన్నమాట ఇది. ఒకసారి సౌండ్ క్వాలిటీ కూడా ఉందాం. ఇది ఓవరాల్ గా టెస్లా సైబర్ ట్రక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఎలా అనిపించింది టెస్లా సైబర్ ట్రక్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ కార్ ఒకవేళ ఇండియాలో రావాలి అంటే, ఇండియాలో ఒకవేళ వస్తే మాత్రం ₹1,00,00,000 పైనే ఉంటది కాస్ట్ అయితే. ఈ బీస్ట్ మోడల్ అయితే మాత్రం ఇక్కడే 1,15,00,000 అవుతుంది తీసుకోవాలనుకుంటే వీళ్ళు మన కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 80 lakhs దగ్గరలో అయితే వచ్చేస్తుంది. సో ఇండియాలో అయితే ప్రెజెంట్ దీన్ని తీసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. కొంతమంది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి 1,80,00,000 దాకా కూడా పడవచ్చు. అదే దీని ప్రైస్ విషయానికి వస్తే చూద్దాం ఇండియాకి తీసుకొస్తారేమో దీన్ని. ఇండియాకి తీసుకొస్తే దీనికి కూడా మంచి క్రేజ్ అయితే ఉంటది. చాలా పొడుగ్గా ఉంటది. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది టెస్లా సైబర్ ట్రక్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.